హాయ్ అండి. నేను కొన్ని మంచి మాటలు చెప్తా. ఇప్పుడు పక్కన వాళ్ళు అటు వాళ్ళు, ఇటు వాళ్ళు, వాళ్ళు మంచిగా బాగుపడతాండ్రు. వాళ్ళన్నీ కొనుక్కుంటాండ్రు. కార్లు అవి, ఇవి, బంగారం అని మనం ఆలోచించి వాళ్ళకి బాగుండదు అని మన మనసులో ఏదన్నా కొంచెం అనుకున్నాం అనుకోండి, అది ఏం జరుగుతదంటే అది రివర్స్‌కెళ్తది థాటు. ఎళ్లి అది ఫస్ట్ మనకే స్టార్ట్ చేస్తది. మనమే ఖరాబ్ అయ్యేలా చేస్తది. వాళ్ళు బాగానే ఉండాలని ఎవ్వరైనా బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళు బాగుపడతానులనే మనకు ఈర్ష్య, ద్వేషం, అసూయ అలాంటివి ఏది ఉండదండి. ప్రతి ఒక్కరు ఇది కనుక్కోవాలి. ఎందుకంటే యూనివర్సల్ లా ఉంటది. అది కరెక్ట్‌గా జరుగుతది మంచిగా. మంచే జరుగుతది, మంచే జరుగుతది. కానీ ఎప్పుడైనా అలాంటి థాట్స్ ఎవ్వరి మీద పెట్టుకోవద్దు. అటోళ్ళు, ఇటోళ్ళు, ఆళ్ళు, వీళ్ళు మన బంధువులైనా సరే వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేషాలు అస్సలు పెట్టుకోకుండా మనం ఉన్నప్పుడే మనం ఎదుగుతాం. అందరు పక్కనోళ్ళు ఎదుగుదల చూసి మనం హ్యాపీగా ఉండాలి. మనకు కూడా ఆనందంతోనే ఉండాలి. వాళ్ళు అట్లున్నారని దేశం అసలు ఏ మాత్రం పెట్టుకోవద్దు. కోపం గాని పెట్టుకోవద్దు. ఏది పెట్టుకోవద్దు. అసలు అప్పుడే చాలా బాగుంటాం. ఆనందంగా ఉంటాం.